ఇంత క్రౌడ్ వచ్చినందుకు వ్యూ పాయింట్ అయితే అసలు డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. చలికి తోలు తీరిపోతుంది మాట్లాడాలంటే, నోరు కూడా తిరగట్లేదు. మంచి చూస్తున్నారు కదా ఎలా వస్తుందో, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. హాయ్ గైస్, నా పేరు అశోక్. మనం యూట్యూబ్లో లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాం కదా. ఈరోజు అయితే నేను వ్యూ పాయింట్కి వెళ్తున్నాను. ఇక్కడ చూపిస్తాను మీకు వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంటి నుంచి బయలుదేరాను. టైం అయితే చూసుకోవచ్చు, 5:36 అవుతుంది. మనం వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మార్నింగ్ ఈ టైంకి లెగాలి. మంచు చూడండి చాలా ఎక్కువగా ఉంది ఈరోజు కదా, మనకు కొద్దిగా మంచి అయితే కనిపించట్లేదు. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. చలో చూసుకోవచ్చు నార్మల్గా మంచి ఎలా పడుతుందో. మా బామ్మద్ది నేను కలిసి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. మంచి అయితే చాలా ఎక్కువగా ఉంది, మీకు తెలియట్లేదు కానీ మేము నడుస్తుంటే మాకు దోలు తీరిపోతుంది. సరే ఇంకేదేమన్నా మీకు చూపించాలి కాబట్టి మనం అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు మేమైతే మా ఊరి నుంచి బయలుదేరిపోయాం, వెళ్తున్నాం. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఎగ్జాక్ట్గా ఒక 2 కిలోమీటర్లు అయితే నడవాలి. సరే వెళ్ళిపోదాం. అస్సలు మంచి వాళ్ళు అయితే రోడ్డు కూడా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా కెమెరా వైపు మంచి అయితే ఎలా వస్తుందో. ఇలా ఉంటుంది మా లంబసింగిలో, చాలా కఠినంగా ఉంటుంది. నడుస్తుంటే లిటరల్లీ మాకు వణుకుతుంది కింద నుంచి, మామూలుగా లేదు. దావిదు హాయ్ చెప్పు, చెప్పురా. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉంది? మాకు ఇక్కడ మంచిదా ఇది? మనం యూట్యూబ్ లో ఎప్పటి నుంచో లాంగ్ వీడియో చేద్దాం 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 అనుకుంటున్నాం కదా, ఈ రోజుకైతే కొద్దిగా కుదిరింది. ఫస్ట్ లాంగ్ వీడియో అయితే మనం వ్యూ పాయింట్ గురించి చేస్తున్నాం. మామూలుగా లేదు, మంచి అయితే చాలా గట్టిగా ఉంది. నాకు తెలిసి మినిమం టెంపరేచర్ ఒక 10-14 లోపు ఉంటుంది, 14 లోపు ఉంటుంది. మంచు చూసారు కదా కెమెరా వైపు ఎలా వస్తుందో, మామూలుగా అయితే రావట్లేదు. నేను కరెక్ట్గా ఇప్పుడు మీకు లొకేషన్ ఎలా చెప్తాను, నేను ఎలా వెళ్తున్నాను అన్నది. ఇది లంబసింగిని కొరుబేల్ సెంటర్ అంటారు. కొరుబేల్ సెంటర్ నుంచి మా ఊరికి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మేము అటువైపు వెళ్ళకుండా ఇటువైపు వెళ్ళిపోతున్నాం, చింతపల్లి రూట్ వైపు. మా ఊరు నుంచి చింతపల్లి రూట్ వైపు 1 కిలోమీటర్ నడిచిన తర్వాత అక్కడ నుంచి అయితే షార్ట్ కట్ అయితే ఉంది. ఆ షార్ట్ కట్ నుంచి మేము నడుచుకొని వెళ్ళిపోతాం. అక్కడ నుంచి లంబసింగ్ వెళ్ళి లంబసింగ్ నుంచి అలా వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం. అక్కడ నుంచి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందా అన్నది. మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుందో లేదో తెలియదు కానీ చేతులు అయితే అసలు ఆడట్లేదు, మామూలుగా లేదు. అందరూ అంటారు లంబసింగిలో ఏం లేదని, మంచు మాత్రం వేరే లెవెల్లో ఉంది. మార్నింగ్ అయితే ఈ మంచు వల్ల రోడ్డు అయితే అసలు కనిపించట్లేదు, చాలా దారుణంగా ఉంది మంచు. కెమెరా వైపు పడుతుంటే అసలు అంత లైట్, ఆ బండిలో అయితే అంత కొట్టినా సరే మనకి రోడ్డు అనేది కనిపించట్లేదు, అంత ఎక్కువగా ఉంది మంచు. మనం లాంగ్ వీడియో కోసమని నిన్నైతే నర్సీపట్నం వెళ్ళి నేను మైక్ అయితే తీసుకున్నాను. మనకి లాంగ్ వీడియోస్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఒక మైక్ అయితే తీసుకున్నాను. బాగానే పనిచేస్తుంది, పర్లేదు. అరౌండ్ 1400 అయితే పడింది, పర్లేదు బాగానే ఉంది. నేను మీకు చెప్పాను కదా షార్ట్ కట్ అని చెప్పి, అటువైపు చూపించు. ఆ రిసార్ట్ నుంచి మనం ఇలాగ రైట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనం అయితే ఇక్కడ చిన్న కాలువ ఉంది, మనం ఈ కాలువని దాటాలి. కాలువని అయితే ఇప్పుడు మనం దాటేస్తున్నాం. ఇది అంత పెద్ద కాలువేం కాదు, చాలా చిన్న కాలువే, పర్లేదు మనం దాటేయచ్చు. ఈ నార్మల్గా నిజంగా నడుస్తున్నప్పుడు అసలు చేయలేదు, అసలు పని చేయట్లేదు, చాలా కూలింగ్ అయిపోయింది.
మీరు చాలా గట్టిగా ఉంది మంచు అయితే. చలి కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా అప్పుడు మనం సరదాగా ఏమని చెప్పుకుందాం. మాదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, పంసింగ్ పంచాయతీ, గోదావరి గ్రామం. నేనైతే ఒక చిన్న ఇంట్లో పుట్టాను. అంత ఉన్నవాళ్ళం అయితే ఏం కాదు, కానీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అయితే ఉంటాయి. అలా చిన్న చిన్న వసతులు అయితే ఉంటాయి. మేము అంత రిచ్ అయితే కాదు. నేనైతే ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ తర్వాత ఇంకేం చేయాలో తెలియక చదువునైతే ఆపేసి ఈ స్వీట్ కార్న్లోకి అయితే దిగాము. స్వీట్ కార్న్ చేసుకుంటే ఇంకా అలాగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనిపించింది. స్టార్ట్ చేసాను యూట్యూబ్. ఇది మన ఫస్ట్ వీడియో యూట్యూబ్లో, లాంగ్ వీడియో అవుతుంది. మనకు కొంచెం సపోర్ట్ చేయండి మన యూట్యూబ్ని కూడా. వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, నా ఫేస్ అయితే చూడండి, హెయిర్ ఫేస్ ఎలా తడిచిపోయిందో మంచుకైతే. ఇలా మేము నడుస్తున్నప్పుడు అయితే కొద్దిగా నార్మల్గా ఉంటుంది. బండి మీద వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఫేస్ అంతా తడిచిపోద్ది, అంత ఎక్కువగా ఉంటుంది మంచు అయితే. ప్రతి సంవత్సరం కూడా కొంచెం తక్కువగా ఉంది మంచు. ఈ ఇయర్ అయితే కొద్దిగా పెరిగిందనమాట. చెయ్యి అస్సలు పని చేయట్లేదు, తొందరలు తీరిపోతుంది. మనకి లంబసింగ్లో ఫ్రిడ్జ్లో అయితే అవసరం లేదు, అంత ఎక్కువగా ఉంటుంది చలి. లంబసింగ్ వచ్చే ప్రతి ఒక్కరు మినిమం హ్యాండ్ గ్లౌజులు, స్వెటర్, క్యాప్, మంకీ క్యాప్ అయితే ఉండాలి పక్కాగా. కింద షూ కూడా ఉండాలి, కానీ నా ఏం వేసుకోలేదు, మాకు కొద్దిగా అలవాటు అయిపోయింది. ఎక్కువగా బండి మీద వచ్చేవారు కూడా కొద్దిగా జాగ్రత్త, ఎందుకైతే ఇక్కడ రోడ్లు అయితే అసలు బాగోవు. కొద్దిగా కేర్ఫుల్గా అయితే రండి. ఇంకా కొత్తగా రోడ్లు కూడా వేస్తున్నారు. మనం ఈ చలికాలంలో పడ్డామంటే ఆ దెబ్బ వేరే లెవెల్లో ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. మరి మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డు నుంచి అయితే అటువైపు వెళ్తే మనం జీపుల మీద వెళ్ళడానికి అవుతుంది వ్యూ పాయింట్కి. మనం ఇప్పుడు ఇటు నుంచి అయితే మనమైతే ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. అంటే మనకి ఎక్కువగా నడవడం ఇష్టం, బళ్ళు మీదే జీపుల మీద అయితే ఇప్పుడు వెళ్ళలేదు. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే లెఫ్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో చూపించండి. ఇటు వెళ్తే జీపులు, ఇటు అయితే మనం ట్రెక్కింగ్ చేస్తున్నాం. వెళ్ళేది పాత వ్యూ పాయింట్ అనమాట. అదే లాస్ట్ ఇయర్ మొత్తం అందరూ అలాగే వెళ్ళేవారు. ఇప్పుడు కూడా మనం అలాగే వెళ్తున్నాం. ఎక్కువగా మార్నింగ్ పూట నడవడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే మంచి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. ఇప్పుడు వ్యూ పాయింట్ పైకి వెళ్తున్నాం మనం. మీకు చూపిస్తాను అక్కడ నుంచి ఎలా వెళ్ళాలన్నది. ఈ తమ్ముళ్ళు ఇంత ఉదయాన్నే స్నానం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో తెలియట్లేదు. చాలా ఎక్కువగా ఉంది మంచు అయితే. చాలా గ్రేట్ తమ్ముళ్ళు, స్నానం చేస్తున్నారు ఉదయాన్నే 6 ఆ టయానికి ఈ మంచుకి. ఈ డిపో నుంచి స్ట్రైట్ గా అయితే ఒక రూట్ అయితే ఉంటది, సిసి ర్యాంప్. ఇక్కడ నుంచి అయితే మనం మీదకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలా బళ్ళు ఉన్నాయి, మీదకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ గుడి ఉంటది, ఈ గుడి నుంచి ఇలా నడుచుకుని వెళ్ళిపోవాలి. ఇది సీతారాముల ఆలయం అన్నమాట. గుడి ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ ఒక 1.5 కిలోమీటర్ అయితే నడవాలి. రండి వెళ్ళిపోదాం. పక్కన చూడొచ్చు కాఫీ పళ్ళు అయితే ఉంటాయి. వీటిని అయితే మేము రోబస్టా చెట్లు అని పిలుస్తాము. ఇవి ఇంకా పండలేదు, వెళ్ళి ఇంకొక
1 month అని అవుతుంది. ఇప్పుడు పండుగ అయితే దాన్ని చిన్న కాపీలు అంటాము. అవి చలికి దోల తీరిపోతుంది మాట్లాడాలంటే, నోరు కూడా తిరగట్లేదు. మనం చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఉంటే ఎప్పుడైనా ఇలా ఈ రూట్ నుంచి అయితే వచ్చండి. చాలా సింపుల్గానే ఉంటుంది, అంత కష్టంగా ఉండదు. లేదు మేము నడవలేమనుకుంటే మీరైతే అటు నుంచి జీపులు ఎక్కేసి అయితే వచ్చేవచ్చు. కానీ గైస్ వీడే ఎంత పెద్ద కొండలైనా ఎక్కేస్తాడు ఈజీగా. నాకు ఫస్ట్ నుంచి వీడియోస్ తీయడానికి అయితే ఈ అబ్బాయి సాయం చేశాడు. ఫస్ట్ నుంచి అది చాలా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా వ్యూ పాయింట్కి వెళ్తున్నారా అంటే మార్నింగ్ ఫోన్ చేసినట్టు లేచాడు. నేను ఎప్పుడు వెళ్ళినా వీడిని తీసుకెళ్తాను, ఎక్కడ తీసుకెళ్ళినా నాకు అది సపోర్టివ్గా ఉంటాడు. అంతా ట్రెక్ చేయాలి మనం. ఈ ఇయర్ అయితే మేము ఎక్కడం అది మాకు రెండోసారి. ఒక 2 months బ్యాక్ అయితే ఎక్కాము, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాము. మీరు ఎప్పుడైనా ఆగాలి అనుకుంటే ఇక్కడ కొంచెం ట్రెక్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్లేస్ ఉంటుంది ఆగడానికి. దీన్ని మేము ఎక్కువట అని పిలుస్తాము. ఇక్కడ పూర్వం నుంచి ఉన్న ఆచారం ఇది. ఇక్కడ దేవుళ్ళని ఆడిస్తారు. ఇక్కడ లంబసింగి తల్లి రాకాసమ్మలను అయితే ఆడిస్తారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర అయితే, చూడొచ్చు. ఈ ప్లేసే, దీన్ని ఎక్కువట అంటారు, గుర్తుంచుకోండి. ఇక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం మనం. మామూలుగా మంచి అయితే లేదు కానీ చలి అయితే ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళే కొద్దీ మంచి అయితే ఉండదు. ఎందుకంటే కొండ మీదకి వెళ్తాం కాబట్టి మంచి అయితే మనకు ఆ పైనుంచి కనిపిస్తుంది. బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే. ఫస్ట్ మన లంబసింగి వ్యూ పాయింట్ అందరికి తెలుసు. ఈ అరకు, పాడేరు అయితే చాలా నెక్స్ట్ నుంచి వచ్చాయి. ఫస్ట్ వ్యూ పాయింట్ అనేది మన లంబసింగిలో స్టార్ట్ అయింది, తర్వాత పాడేరు, అరకు అయితే స్టార్ట్ అయింది. అందుకే కొద్దిగా మేము మా లంబసింగిని కూడా ఫేమస్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ చూడడానికి ఏం లేదనుకోకండి, చాలా ప్లేస్లు అయితే ఉంటాయి. అటువైపు చూపిస్తాను మీకు మంచు ఎలా ఉందో. ఇక్కడైతే మంచు లేదు అంతగా, అటువైపు చూపిస్తాను మీకు. ఆ చెట్ల మధ్యలో చూడండి మంచు అలా కిందకైతే ఫామ్ అవుతుంటది. ఇప్పుడు మనం పైకి వెళ్ళే కొద్దీ మనకు మంచు అయితే ఉండదు. ఒక చెట్టు అయితే ఒకటి అడ్డంగా ఉంటది, మీరేం భయపడద్దు. ఇది అప్పుడు మొంతా తుఫాన్ వచ్చినప్పుడు ఈ చెట్టు అయితే పడిపోయింది, చూసుకోవచ్చు. మళ్ళీ మనం ఆగడానికి అయితే ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది ప్లేస్. ఇదైతే పనస చెట్టు అనమాట. ఈ పనస చెట్లు మంచిగా చిన్న కన్నం ఒకటి ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు. దీని లోపల కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. దీంట్లో మినిమం 4 గంటలు ఒక 2 అయితే పట్టేస్తారు. మరి ఇంక లావుకుంటే నేను చెప్పలేను. కొద్దిసేపు అయితే మనం ఇక్కడ కూర్చొని అప్పుడు బయలుదేరదాం. కూర్చొని అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం.
కాపీలు చూడండి ఎలా పండిపోయా. నేను నడుస్తున్నప్పుడు అయితే ఎక్కువగా మాట్లాడలేం, ఎందుకంటే ఆవేశం ఎక్కువగా వస్తుంటుంది. మాకైతే అలవాటే కాబట్టి మేము నార్మల్గా వచ్చాం. మీరైతే వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ ఒకటి చేతిలో పట్టుకొని వస్తే మంచిది. వ్యూ పాయింట్ మీదకి వెళ్తే ఆ పైనుంచి అయితే బాగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ బాగా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళంతా ఇలాగైతే బాగా నడిచేవారు. కానీ ఇప్పుడు అటు నుంచి రూట్ అయిపోయి జీపులు అయి పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరు ఎక్కడమైతే మానేస్తారు. ఎక్కాలి అనుకున్న వాళ్ళు ఇలా అయితే వచ్చండి, బాగానే ఉంటుంది. మనం మినిమం దగ్గరికి వస్తాం, ఇంకొక 5 నిమిషాలు నడిస్తే వ్యూ పాయింట్కి అయితే వచ్చేస్తాం. అన్న స్వెటర్ తీసేస్తున్నా. అటు చూడొచ్చు, ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ అయినప్పుడు చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. టికెట్ అయితే తీసుకోవాలి, కానీ మనం లోకలే కాబట్టి మన టికెట్ అయితే తీసుకోరు. చెప్పి మేనేజ్ చేస్తాం వీళ్ళకి. దృఢవేదని మరి మనకి ఇలా చెప్తే అక్కడ గేట్ దగ్గర అయితే వదిలేస్తారు, మన లోకలే కాబట్టి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మన పసుపు అన్నీ దొరుకుతాయి. మామూలుగా లేదు, వ్యూ అయితే చూపిస్తాను చూడండి, చాలా బాగుంది వ్యూ అయితే. బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు లంబసింగ్ కూడా. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే, చూపిస్తాను చూడండి. అర్చూరు ఒకసారి కొండవైపు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది వ్యూ అయితే. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత క్రౌడ్ వచ్చినందుకు వ్యూ పాయింట్ అయితే అసలు డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. ఇక్కడైతే మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయి, వాటర్ బాటిల్స్, మ్యాగీ కూడా ఉంటుంది. మ్యాగీ కూడా చాలా బాగుంటుంది. దీన్ని పాల సముద్రం అని కూడా అంటారు, చాలా బాగుంటది. ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడడం అయితే మర్చిపోవద్దు లంబసింగ్ వచ్చినప్పుడు. ఓకేనా గాయ్స్, బెస్ట్ అసలు డోల్ తీసేసింది వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది.
ఈ మంచులో టీ చాలా బాగుంది వేడివేడిగా. ఇప్పుడు మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అయిపోయింది వ్యూ పాయింట్. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే ఈరోజు. ఇక్కడ మా గిరిజనులు పండించే దొరుకుతాయి. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నడుచుకుని వెళ్ళాలి ఇంటికి. ఓకే. జీపులు ఉంటాయి కిందకి వెళ్ళిపోవడానికి. మేము జీపుల మీద అయితే వెళ్దాం. మళ్ళీ మేము వచ్చిన రోడ్లో అయితే దిగిపోతున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. అందరూ చూడొచ్చు వచ్చి. ఓకేనా గాయస్, అందరికి వెళ్ళిపోతున్నాం. అయితే ఇది మన ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లో. వ్యూ పాయింట్ గురించి అయితే తీసాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా తీస్తాను, మీకు చూపించిన ప్లేస్లు కూడా చూపిస్తాను. ఓకేనా గాయస్, అందరికీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.